నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముగిసిన జగన్ లండన్ పర్యటన, గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన వైసీపీ నేతలు. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్. 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్. గొర్రెల స్కామ్ లో మరో 2 అరెస్ట్. 700 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గుర్తింపు. పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై కోర్టులో వాడి వేడి వాదనలు. నేడు ఏపీ హైకోర్టు తీర్పు. కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ప్రోటోకాల్ బృందం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం. ఈ నెల 6 వరకు సిట్ కస్టడీకి రేవన్న. నిజాలు నిగ్గు తేల్చనున్న యంత్రాంగం. ఉత్తరాదిన ఎండల తీవ్రతకు 54 మంది బలి. తాగునీటి కోసం అల్లాడుతున్న ఢిల్లీ. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7వ దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఏడో దశలో పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్లోని 3, చండీగఢ్లో 1 స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్లో ఒడిశా అసెంబ్లీని మిగిలిన 42 స్థానాలతో పాటు హిమాచల్ అసెంబ్లీలోని 6 స్థానాల ఉప ఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతుంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే 18వ లోక్సభను కొలువు తీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను 7 విడతలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు, 904 మంది అభ్యర్థులు అభ్యర్థత్వాన్ని తేల్చనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. आज मुझे अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए,
सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं और भारत को समर्थ भारत, सक्षम भारत, आत्मनिर्भर भारत और विकसित भारत इस संकल्प को पूरा करने में अपना योगदान करें। आज दुनिया के सबसे बड़े लोकतंत्र यानी कि भारत देश का महापर्व है। आज आम चुनावों यानी कि लोकसभा 2024 चुनाव का आखिरी वोटिंग फेज है। आज भारतवासियों द्वारा दिया गया एक एक वोट ये तय करेगा कि इस देश की दिशा और दशा क्या होगी। लोगों के लिए बने स्कूल, अस्पताल, स्कूली शिक्षा, दवाई, इलाज कैसा होगा और हमारे देश का लोकतंत्र कितना मजबूत होगा, ये आज वोट की ताकत से देश की जनता तय करेगी। ये वोट देने का अधिकार बहुत लंबे संघर्ष के बाद हम सब भारतवासियों को दिया गया। मैं आज हाथ जोड़कर विनती करना चाहूंगा, प्लीज एक्सरसाइज योर राइट టు వోట్। అయితే కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతుంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7వ దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. నేటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం 65.30 లక్షల మంది పెన్షనర్లకు నగదు విడుదల చేస్తారు. 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా అకౌంట్లో నగదు జమ చేయనున్నారు. 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం 65.30 లక్షల మంది పెన్షనర్లకు నగదు విడుదల చేస్తారు. 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా అకౌంట్లో నగదు జమ చేయనున్నారు. అలాగే 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకుని పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏపీలో నేటి నుంచి అయితే గనక పెన్షన్లు అనేది కూడా
పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 65 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 47 లక్షల వరకు కూడా 47 లక్షల మంది వరకు కూడా దాదాపు డీబీటీ ద్వారా అయితే కనుక ఇటు పెన్షన్లను పంపిణీ చేస్తే, మరోవైపు 17 లక్షల వరకు కూడా ఇటు డోర్ టు డోర్ అనేది కూడా పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నారు. మొత్తంగా 1939 కోట్ల వరకు కూడా ఈ యొక్క నగదును అయితే కనుక ఈ పెన్షన్ రూపాయన అయితే కనుక లబ్ధిదారులకి అందజేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉన్న నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందే విధంగా కూడా తగిన జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కూడా 2 నెలల నుంచి కూడా కొన్ని అనుభవాలను దృష్టిలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి తోడుపాట్లు లేకుండా కూడా ఇక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు లబ్ధిదారికి అయితే కనుక ఈ యొక్క పెన్షన్ అందే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. పోస్టల్ బ్యాలెట్స్ రూల్స్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది, పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఇవాల్టికి వాయిదా చేసింది కోర్టు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు చెప్తామని కోర్టు ఇప్పటికే తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్పై సీల్ లేకుండా చెల్లుతుందని ఈసీ చెప్పగా దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నేడు, రేపు హైదరాబాద్లో, ఎల్లుండి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహణకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర్ జ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సందర్భంగా అమరులకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఇక ఆదివారం దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకల పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఇదే సమయంలో జిల్లాల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్స్, అనాథ శరణాలయాల్లో, పలు సంస్థలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పండ్లు, స్వీట్ల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల ఆవరణ జాతీయ పతాకంతో పాటు పార్టీ పతాకాన్ని కూడా ఎగురవేసేలా కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించింది. బ్రోకర్స్, అధికారులే పథకం నిధులు కొట్టేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందన్, తులసానీస్ ఓఎస్డీ కళ్యాణ్ను నిన్న అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కో యూనిట్ కు 20,000 రూపాయలు అధికారులకు కమిషన్ అందినట్లు తెలుస్తుంది. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వేసవి సెలవులు పూర్తి చేసుకుని ఇవాల్టి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలు మొదలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,296 పైగా ఇంటర్ కాలేజీలు ఉండగా రెసిడెన్షియల్, మోడల్,
కస్తూర్బా గాంధీ కొలువుకొని మొత్తం 1800 పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. 1435 పైగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉండగా గవర్నమెంట్ ప్రైవేట్ కొలువుకొని 9 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంటర్ చదువుతున్నారు. ఇంటర్ కాలేజీలు ఈ రోజు మొదలవుతున్నప్పటికీ ప్రైవేట్ కాలేజీల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 600 కాలేజీలకు మాత్రమే ఇంటర్మీడియట్ గుర్తింపు ఇవ్వగా మరో 800 కాలేజీలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీలో మాత్రమే విద్యార్థులు చేరాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచించింది. జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతుంది. దీక్ష విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారిపోయింది. అయితే ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అలాగే ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్న వారు అంజయ్యను దర్శించుకొని దీక్షను విరమిస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. ఈ క్షేత్రం లోపల ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వేసి ఉన్నారు. 2 ముఖాలతో ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. నారసింహ స్వామి వారి ముఖంతో ఒకటి, ఆంజనేయ స్వామి వారి ముఖంతో ఒకటి. నారసింహ సహిత ఆంజనేయ స్వామి వారు. ఉదయము ఈ హనుమత్ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది. చందన అలంకారం జరిగింది. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భద్రాచలం శ్రీరామ స్వామి వారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు ఈవో గారు. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహ పీడితులు, సంతానం లేని వారు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ 41 రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం ఆనవాయితీ. హైదరాబాద్ సికింద్రాబాద్ లో విదేశీ డ్రగ్స్ కలకలం రేపింది. 33 గ్రాముల మత్తుమందును పోలీసులు పట్టుకున్నారు. లాలాపేట్ పరిధిలో అమ్ముతుండగా 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మత్తుమందు అమ్ముతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ముఠవేసి మొహమ్మద్ ఖాన్, మొహమ్మద్ ముబిన్ ను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి 23 గ్రాముల కెనబిస్ స్వాధీనం చేసుకుని మరో వ్యక్తి నిఖిల్ నాయక్ వద్ద 10 గ్రాముల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన కెనబిస్ విలువ 1,32,000 ఉంటుందని చెప్పారు అధికారులు. విదేశాల నుండి అక్రమంగా సముద్ర మార్గం ద్వారా బెంగళూరు కొరేనూర్కు సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడ కానున్నాయి. దీంతో ఫలితాలతో నేతల సన్నాహకాలపై కమిటీ నేతలు చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత, ఎన్నికల సరళిపైన చర్చిస్తారు. నేడు చివరి విడత ఎన్నికల కారణంగా కూటమి భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అవుతారు. సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడ కానున్నాయి. దీంతో ఫలితాలతో నేతల సన్నాహకాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత, ఎన్నికల సరళిపైన చర్చిస్తారు.
నేడు చివరి విడత ఎన్నికల కారణంగా కూటమి భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. లైంగిక ఆరోపణల కేసులో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఇవాల్టి నుంచి జూన్ 6 వరకు కస్టడీలో విచారించనుంది. అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. సిట్ కస్టడీలో నిజాలను రాబట్టనుంది. అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవన్న తన నియోజకవర్గం హసన్లో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో అతన్ని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడీఎస్ పెద్దలు దేవేగౌడ్, కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కు వచ్చిన అతన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా ప్రస్తుతం కోర్టు అతనికి 7 రోజుల కస్టడీ విధించింది. ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతుంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. మొన్న చివరి దశ ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి మోదీ మెడిటేషన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నంతో మోదీ ధ్యానం పూర్తి కానుంది. అనంతరం ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర.